ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిరమిడ్ మాస్టర్స్కి, ధ్యానులకి హృదయపూర్వక ఆత్మాభివందనాలు మాస్టర్స్. ఈరోజు మనం ప్రకృతిలోకి వచ్చాం. చూడండి, నా వెనకంతా ఈ సైడ్ ఇవన్నీ కూడా కొండలు. హాయిగా కూర్చున్నాను, ప్రశాంతంగా ఉంది. ఎలాంటి సౌండ్స్ కానీ ఏమీ లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మనం కర్మలు ఎన్ని రకాలు అనే దాని గురించి నాకు తెలిసినంత వరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. కర్మలు 3 రకాలు: సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ 3 రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు ఇవి మనం కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. జన్మ తీసుకోవడానికి ముందు సంచిత కర్మలను తెచ్చుకుంటాం. భూలోకంలో మానవ జన్మ తీసుకున్న తర్వాత వీటిని అనుభవిస్తూ ఉంటాం. ఉదాహరణకు, కొంతమంది అత్యంత ధనవంతులుగా సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది గత జన్మల కర్మఫలం. గత జన్మల్లో చేసినటువంటి మంచి కర్మల ఫలితంగా వాళ్ళు ఇప్పుడు సుఖాలని అనుభవిస్తున్నారు. మరికొంతమంది కష్టాలు, ధనం లేకపోవటం, దుఃఖ బాధలు ఇవన్నీ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇవి కూడా గత జన్మ కర్మ ఫలితమే. వీరు చెడు కర్మలు ఎక్కువ చేయటం వల్ల, చేయకూడని పనులు చేయటం వల్ల చెడు కర్మలుగా మారి ఈ జన్మలో ఈ విధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి సంచిత కర్మల్ని మనం తెచ్చుకొని భూలోకంలో ఈ విధంగా ప్రక్షాళన చేసుకుంటున్నాం. కర్మ ప్రక్షాళన అంటే కర్మల్ని కరిగించుకుంటున్నాం. అయితే కర్మల్ని కరిగించుకునే క్రమంలో తిరిగి మరలా కర్మలను చేస్తున్నాం. మన పనుల ద్వారా, మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ఊహల ద్వారా కొత్తగా కర్మలను చేస్తున్నాం. వీటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అనుభవిస్తున్నవి సంచిత కర్మలు, తెచ్చుకొని అనుభవిస్తున్నది సంచిత కర్మలు, గత జన్మవి, గత కోట్ల జన్మల సంస్కారాలు. మళ్ళా కొత్తగా కర్మలను చేస్తున్నాం. ఈ కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇవి నెక్స్ట్ జన్మకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆగామి కర్మలుగా అక్కడ ఉంటున్నాయి. కాబట్టి ఈ తీసుకెళ్ళిన కర్మలు మళ్ళా జన్మకు తీసుకురావటం, అనుభవించటం, మళ్ళా కర్మలు చేయటం, మళ్ళా తీసుకెళ్ళటం. ఇదే చక్రం, జనన మరణ చక్రం. ఇలా తిరుగుతూనే ఉంటాం. అయితే ఈ కర్మల్ని మనం దగ్ధం చేసుకోవాలి. కర్మదగ్ధం జరగాలి అంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేయటం వలన కర్మలు దగ్ధమవుతాయి. తిరిగి మనం మరలా కర్మ చేయాలంటే మంచి కర్మలనే చేస్తాం. ఎందుకంటే ధ్యానం పెరిగే కొద్దీ, ధ్యాన సాధన పెరిగే కొద్దీ జ్ఞానం అనేది వస్తుంది. ఈ జ్ఞానంలో మనం మంచి కర్మలనే చేస్తాం. ఈ జ్ఞానం మన దగ్గర ఉండటం వలన పాత కర్మల్ని దగ్ధం చేసుకుంటాం. కాబట్టి మరలా ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు మనతోటి మంచి కర్మలు మాత్రమే ఉంటాయి.
మంచి కర్మలు ఉన్నాయి కాబట్టి మంచి జన్మ తీసుకుంటాం. ఒక ధనవంతులుగా పుట్టి ఋషులుగా మారటం, ఋషులు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ధ్యానులుగానే జన్మిస్తాం. అది ఎక్కడ ఏ వయసుతో ప్రారంభం అవుతుందనేది అది తర్వాత మనకి నిర్ణయించబడుతుంది. మన సాధన ఫలితం ఎంతవరకు వచ్చిందో అక్కడి నుంచి మొదలవుతుంది మళ్ళా. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం కూడా ధ్యాన సాధన చేసి పిరమిడ్లో ధ్యానం చేయండి, మూడింతల శక్తివంతం. ప్రకృతిలో ధ్యానం చేయండి, మూడింతల శక్తివంతం. సంగీత ధ్యానం మూడింతల శక్తివంతం. కాబట్టి మనం అందరం కూడా ధ్యాన సాధన చేసి ఉన్న కర్మలను కరిగించుకొని జ్ఞాన మార్గం వైపు ప్రయాణించి ఈ ధ్యాన ప్రపంచంలో ఈ ధ్యాన ప్రసారం చేస్తూ ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడి మోక్ష మార్గంలోకి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసుకోవాలి. చూసారా, మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి ఊహ, ప్రతి మాట కూడా కర్మే. అవి మంచి కర్మలైనా అవ్వచ్చు. మనం మంచిగా మాట్లాడినా, మంచి పనులు చేసినా, మంచిగా ఊహించుకున్నా, మంచి ఆలోచన చేసినా మంచి కర్మలే. చెడుగా మాట్లాడినా, చెడుగా ఊహించుకున్నా, చెడుగా ఆలోచించిన, ఇలా ఏదైనా సరే చెడుగా చేస్తే చెడు కర్మలే. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ధ్యానం చేయండి. ధ్యాన సాధన రోజులో మన వయసు ఎంతో అంత సమయాన్ని ధ్యానానికి కేటాయించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మంచి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. కాబట్టి అందరూ ధ్యాన సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.